హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 28 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనము ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే, లెబనాన్లో శాంతి వీచికలు. సో ఇజ్రాయెల్ గవర్నమెంట్ మరియు లెబనాన్లోని హెజ్బుల్లా గ్రూప్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇది డిస్కస్ చేస్తుందండి. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలానే 280 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేలాగా హై స్పీడ్ రైళ్ల తయారీ. సో ఇది మనకి ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే టాపిక్లో ఇంపార్టెంట్. అలానే మూడవ టాపిక్ చూడండి, అక్రమంగా అద్దె గర్భాలు సరోగసి నిబంధనలు. సో ఏ విధంగా ఈ సరోగసి నిబంధనలు అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ 2021 కావచ్చు, రీసెంట్ 2024 అమెండ్మెంట్, అంటే ఏ విధంగా ఇవి వయలేట్ అవుతున్నాయి అనేది కూడా మనము ఈ గవర్నమెంట్ పాలసీస్ టాపిక్లు ఇంపార్టెంట్ అండి. దీని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ రైతు సంక్షేమానికి ఏడాదిలో 54,280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని తెలంగాణ గవర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగింది. ఇది మనకి తెలంగాణ ఎకానమీలో ఇంపార్టెంట్. అలానే జల్ జీవన్ మిషన్కి అదనపు నిధుల్ని కేటాయించమని ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రులని మరియు ప్రధాని నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇవే కాకుండా ఈరోజు న్యూస్ పేపర్లో ఇంకా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, లెబనాన్లో శాంతి వీచికలు. సో ఇజ్రాయెల్ మరియు హెజ్బుల్లా గ్రూప్ మధ్య జరిగిన సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి సంబంధించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుందండి. హెజ్బుల్లాతో అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం, అలానే దాడుల్ని ఆపేసిన ఇజ్రాయెల్. అయితే ఈ విరమణ ఒప్పందం అనేది కేవలం లెబనాన్కి మాత్రమే వర్తిస్తుంది. ఇంకా గాజాలో అయితే ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా దాడులు అయితే ఆగలేదు. ఈ విరమణ ఒప్పందాన్ని భారతదేశం కూడా స్వాగతించడం జరిగిందండి. సో ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య కాకుండా పశ్చిమాసియా అంతా కూడా శాంతి అనేది చేకూరుతుంది అని భారతదేశం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక్కడ మనము హిజ్బుల్లా గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హిజ్బుల్లా అనేది ఒక షియా మిలీషియా, అంటే షియా మతస్థులకు చెందిన ఒక సాయుధ బలగం. సో ఇది లెబనాన్లోని ఒక రాజకీయ పార్టీగా కూడా గుర్తింపు పొందింది. దీని ఆరిజిన్ మనము 1948 అరబ్ ఇజ్రాయెల్ వార్ నుంచి ట్రేస్అవుట్ చేయొచ్చండి. ఈ అరబ్ ఇజ్రాయెల్ వార్ ఫలితంగా ఇజ్రాయిల్లోని పాలస్తీనియన్ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లెబనాన్ వైపు, సదర్న్ లెబనాన్ వైపు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. అండ్ 1982లో ఎప్పుడైతే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేసిందో ఆ దాడికి వ్యతిరేకంగా ఈ హిజ్బుల్లా గ్రూప్ అనేది స్థాపించబడిందండి. ఇది లెబనాన్ యొక్క షియా సంఘం మరియు ఇరాన్ యొక్క బ్యాకప్ ఆర్గనైజేషన్స్ యొక్క సపోర్ట్ అనేది ఈ హిజ్బుల్లా గ్రూప్కి ఉండేది. ఇక్కడ మనము వెస్ట్ ఏషియా యొక్క పొలిటికల్ మ్యాప్ అబ్జర్వ్ చేస్తే లెబనాన్, సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ ఇవన్నీ కూడా మనకి మ్యాప్ పాయింటింగ్లో కూడా ఇంపార్టెంట్ అండి. మనము డీటెయిల్డ్గా ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ నుంచి లెబనాన్ సదర్న్ సైడ్కి వెళ్ళి సెటిల్ అయిన శరణార్థులు ఎవరైతే ఉన్నారో పాలస్తీనియన్ శరణార్థులు, అక్కడి నుంచి ఆ హెజ్బుల్లా గ్రూప్ అనేది ఫామ్ అవడం జరిగిందండి. ఇక్కడ పింక్ కలర్లో ఉన్న లొకేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే గోలన్ హైట్స్ అండ్ గాజా స్ట్రిప్ కావచ్చు, వెస్ట్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ 1967 అరబ్ వార్లో ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిన ప్రాంతాలండి. సో ఈ పశ్చిమ ఏషియాలో టెన్షన్స్కి మేజర్గా ఈ ప్రాంతాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ రీసెంట్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ టెన్షన్స్ ఫలితంగా లెబనాన్లో సుమారు $850 కోట్ల మేరకు ఆస్తి నష్టం సంభవించింది. అలానే లక్షల ఇళ్ళు ధ్వంసమయ్యాయి. అండ్ ఇజ్రాయెల్లో కూడా దాదాపు 5,683 ఎకరాల మేర పంట నష్టం జరిగిందండి. సో బోత్ సైడ్స్ అనేవి ఈ వార్ రిపర్కషన్స్ అనేవి ఉంటాయండి. సో ఎప్పుడైనా వార్ జరిగితే రెండు దేశాలు అండ్ ఆ రెండు దేశాలతో పాటు గ్లోబల్ రిపర్కషన్స్ కూడా మనం చూడొచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు, ఈ వస్తు సరఫరా విషయాలు అట్లాంటి వాటి మీద కూడా మనకి ఈ వార్ ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 280 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేలాగా హై స్పీడ్ రైళ్ల తయారీ. సో మనము స్వదేశీయంగా హై స్పీడ్ రైళ్ల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ని కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనము వందే భారత్ ఎక్స్ప్రెస్లో స్వదేశీ కోచ్ని తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హై స్పీడ్ రైల్స్ మీద మనము ఇండియన్ రైల్వేస్ అనేది దృష్టి పెట్టడం జరిగిందండి. 280 కిలోమీటర్ల వేగంతో గంటకు ప్రయాణించేలాగా హై స్పీడ్ రైళ్లని చెన్నైలోని సమీకృత రైలు పెట్టెల తయారీ కర్మాగారంలో సిద్ధం చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది.
అలానే భారతదేశం యొక్క మొట్టమొదటి హై స్పీడ్ ట్రైన్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ అనేది కూడా మనకి చాలా ఫాస్ట్గా దాని డెవలప్మెంట్ అనేది జరుగుతుందని ప్రకటించారు. ఇక్కడ మనము ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్కి సంబంధించిన కీ ఫ్యాక్ట్స్ని అబ్జర్వ్ చేస్తే టోటల్ లెంత్ వచ్చి 508 కిలోమీటర్స్ అండి. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ యొక్క టోటల్ లెంత్ 508 కిలోమీటర్స్. అందులో గుజరాత్ అండ్ దాద్రా నగర్ హవేలీకి వచ్చి సుమారు 352 కిలోమీటర్లు ఉంటే మహారాష్ట్రలో 156 కిలోమీటర్లు ఉంటుందండి. సో మహారాష్ట్ర నుంచి గుజరాత్ ఈ రెండు రాష్ట్రాలని కలుపుతూ ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ని డెవలప్ చేయడం జరుగుతుంది. గుజరాత్లోని సబర్మతి నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు సుమారు 12 స్టాప్లలో ఈ ట్రైన్ అనేది యాక్చువల్గా 2 వేస్లో ఉంటుందండి. వితౌట్ ఎనీ స్టాపేజ్ అయితే ఇది 2 గంటల టైంలో ఈ దూరాన్ని కవర్ చేస్తుంది. ఒకవేళ అన్ని స్టాపుల్ని కవర్ చేసుకుంటూ రావాలి అంటే సుమారు 3 గంటల ప్రయాణం జరుగుతుంది. అయితే అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్తో కంపేర్ చేస్తే ఈ సమయం అనేది చాలా తక్కువ అండి. ఈవెన్ ఫ్లైట్తో కూడా సుమారు 4 అవర్స్ పైనే పట్టే అవకాశం ఉంది. బై రోడ్ అయితే 9 to 11 అవర్స్ జర్నీ పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ హై స్పీడ్ రైల్ వల్ల చాలా సమయం అయితే ఆదా అవుతుంది. అలానే దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయని రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేయడం జరిగిందండి. 2014-15లో సుమారు 135 రైలు ప్రమాదాలు జరిగితే అది 2023-24కి 40కి తగ్గాయని మంత్రి గారు స్పష్టం చేశారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే భారత రైల్వేస్ అనేది ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ కవచ్ అనే ఒక నూతన సాంకేతికతని రూపొందించడం జరిగిందండి. దీని ద్వారా ట్రైన్స్ కొలైడ్ అయ్యే అవకాశము, రైలు ప్రమాదాలు తగ్గించే అవకాశము మనకి కల్పిస్తుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అన్ని రైల్స్కి కూడా దీనిని ఇంప్లిమెంట్ చేయకపోయినా క్రమక్రమంగా ఈ కవచ్ సిస్టమ్ని భారత రైల్వేస్లో మొత్తం అన్ని లైన్స్కి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నారండి. అండ్ మనము కవచ్ యొక్క ఆపరేషనల్ డీటెయిల్స్ని అబ్జర్వ్ చేస్తే మెయిన్ కాంపోనెంట్స్ని చూడండి. వేసైడ్ ఎక్విప్మెంట్ అండ్ ఆన్బోర్డ్ ఎక్విప్మెంట్. వేసైడ్ ఎక్విప్మెంట్లో అంటే స్టేషన్ వైపు స్టేషన్ కవచ్ యూనిట్. సో ఈ స్టేషన్ కవచ్ యూనిట్ ఏం చేస్తుందండి, ఈ ట్రైన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని వాటి యొక్క మూవ్మెంట్ని గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని లోకో కవచ్లకి పంపిస్తూ ఉంటుంది. వివిధ రకాల ట్రైన్స్లో ఉండే లోకో కవచ్లకి పంపిస్తూ ఉంటుంది. అలానే ఆన్ ట్రాక్ RFID ట్యాగ్స్ ఇవి ఏం చేస్తాయండి, ట్రైన్ యొక్క మూవ్మెంట్స్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ ఉంటాయి. UHF రేడియో. సో ఈ UHF రేడియో దేనికి ఉపయోగిస్తారు, కమ్యూనికేషన్ విత్ లోకోస్కి మనకి ఈ UHF రేడియో అనేది ఉపయోగపడుతుంది. లోకో కవచ్ ఇదేం చేస్తుంది, ఈ స్టేషన్ కవచ్ నుంచి అన్ని మూమెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇది గ్యాదర్ చేస్తుంది. అండ్ డ్రైవర్ మిషన్ ఇంటర్ఫేస్ అనేది ఆ సిగ్నల్స్ని డిస్ప్లే చేయడం కోసం ఈ ఇంటర్ఫేస్ అనేది ఉపయోగపడుతుందండి. RFID రీడర్ అనేది ఈ RFID ట్యాగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆన్ ట్రాక్ ట్యాగ్స్ వాటిని ఇది రీడ్ చేయడానికి ఈ RFID రీడర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇవి మేజర్ కాంపోనెంట్స్ మనకి కవచ్ సిస్టంలో ఉండే మెయిన్ కాంపోనెంట్స్. అలానే ఈ కవచ్ యొక్క వర్కింగ్ ఎలా జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎలక్ట్రానిక్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ డివైజెస్ ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇవి సిగ్నల్స్ని గ్యాదర్ చేసి ఎప్పటికప్పుడు లోకో పైలట్స్ని అలర్ట్ చేస్తూ ఉంటాయండి. ఎప్పుడైతే 2 రైళ్ళు ఒకే లైన్లోకి వచ్చి ఢీ కొట్టే అవకాశం ఉన్నప్పుడు, కొలైడ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఈ లోకో పైలట్స్ని రెడ్ సిగ్నల్ అనేది పంపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ దే ఫెయిల్డ్, వాళ్ళు అది నోటీస్ చేయడంలో ఫెయిల్ అయినా కూడా ఈ ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్స్ అనేవి కవచ్ యాక్టివేట్ చేస్తుంది. ఓకే, అంటే సర్టెన్ టైం వరకు సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది అలర్ట్ అవ్వమని. ఇన్ కేస్ ఆ అలర్ట్నెస్ అనేది ఆ లోకో పైలట్ అనే వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే ఇమీడియట్గా కవచ్ అనేది ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసి ఆ కొలిజన్ని ప్రివెంట్ చేస్తుందండి. ఈ విధంగా కవచ్ అనేది మనకి ట్రైన్ కొలిజన్స్ని 100% దానిని ఆపే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పంజాబ్లో 70% తగ్గిన పంట వ్యర్థాల దహనం కేసులు. అంటే స్టబుల్ బర్నింగ్ అనేది పంజాబ్లో సుమారు 70% వరకు తగ్గుముఖం పట్టింది అని NGTకి పంజాబ్ గవర్నమెంట్ తెలియజేయడం జరిగిందండి. యాక్చువల్గా గత ఏడాది నవంబర్లో 36,551గా ఉన్న ఈ పంట వ్యర్థాల దహనం కేసులు ఈ ఇయర్ సుమారు 10,479కి తగ్గాయండి. అంటే మనకి తగ్గుముఖం పడుతుంది ఈ పంట వ్యర్థాల దహనం కేసులు అని పంజాబ్ గవర్నమెంట్ తెలియజేస్తుంది. అయితే ఈ స్టబుల్ బర్నింగ్ని మనము కంట్రోల్ చేయడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అండి, స్టబుల్ బర్నింగ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్. ఢిల్లీలోని ఈ వాయు కాలుష్యానికి ఈ పంట వ్యర్థాల దహనం కేసులు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చండి. ఈ స్టబుల్ బర్నింగ్ వలన అటు రైతులకి నష్టమే,
అలానే పర్యావరణానికి కూడా నష్టమే. చూడండి ఏ విధంగా ఇక్కడ ఇవి హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, మనము 1 ton ఆఫ్ స్టబుల్ని బర్న్ చేస్తే 2 kg ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ని, 3 kg ఆఫ్ పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే దుమ్ము ధూళి కణాలని, 60 kg ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ని, 1460 kgల CO2. చూడండి, 1 ton ఆఫ్ స్టబుల్ అనేది 1460 kgల CO2ని, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. అలానే 199 kgs ఆఫ్ యాష్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ న్యూట్రియంట్స్ కూడా రైతులకి నష్టపోతూ ఉంటారు. ఎట్లాగా, ప్యాడీ స్ట్రా అనేది 1 హెక్టార్ని మనం కన్సిడర్ చేస్తే 1 హెక్టార్కి 339 kg నైట్రోజన్ని కలిగి ఉంటుంది, 6 kg ఆఫ్ ఫాస్ఫరస్ని కలిగి ఉంటుంది, 140 kg ఆఫ్ పొటాషియం కలిగి ఉంటుంది, 11 kg ఆఫ్ సల్ఫర్ కలిగి ఉంటుంది. ఇలాంటి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మొక్కల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అనేవి మనము ఈ దహనం చేయడం వలన రైతుకి కోల్పోవడం జరుగుతుందండి. దీనివల్ల భూసారంకి కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఈ స్టబుల్ బర్నింగ్ని మనము కంట్రోల్ చేయగలిగితే అటు రైతులకి ఉపయోగము, అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని, ఎయిర్ పొల్యూషన్ కూడా మనం తగ్గించగలిగే వాళ్ళం అవుతామండి. ఈ పంజాబ్ మరియు హర్యానా ప్రాంతంలోని స్టబుల్ బర్నింగ్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి ఏ విధంగా కారణమవుతుందో చూడండి. ఈ ఫిగర్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఏదైతే ఈ నార్త్ వెస్టర్లీ విండ్స్ ఉన్నాయో, సో ఈ నార్త్ వెస్టర్లీ విండ్స్ అంటే వాయువ్య దిశ నుంచి వీచే గాలులు పంజాబ్ మరియు హర్యానా నుంచి ఢిల్లీ ప్రాంతం మీదుగా ఈ దుమ్ము ధూళి, ఈ గ్యాసెస్ ఏవైతే పొల్యూటెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఢిల్లీ వైపు తీసుకుని వస్తాయి. ఇక్కడ ఈ ఢిల్లీ మీదుగా ఇది స్టాగ్నేట్ అయిపోయి ఒక గ్యాస్ ఛాంబర్ లాగా ఢిల్లీ అనేది వింటర్లో తయారవుతూ ఉంటుందండి. సో దానివల్ల విపరీతమైన ఎయిర్ పొల్యూషన్, అదేవిధంగా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. సో ఈ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలంటే మనము ద సోర్స్ ఎక్కడైతే ఉందో దానిని కంట్రోల్ చేయాలంటే స్టబుల్ బర్నింగ్ని కంట్రోల్ చేయగలిగితే మనము ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ని కొంతమేరకు కట్టడి చేయవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ టూరిజం సెక్టార్కి సంబంధించి అంటే పర్యాటక రంగానికి సంబంధించి లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాలు. సో జీడిపి ఆఫ్ కంట్రీలో పర్యాటక రంగం యొక్క షేర్ ఎంత అనేది ఈ గణాంకాలు మనకి తెలియజేస్తున్నాయండి. అయితే మనకి కోవిడ్ సమయంలో ఈ పర్యాటక రంగం అనేది చాలా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. బట్ నౌ మళ్ళీ అది మనకి ముందు స్థితికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ గణాంకాలని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2018-19లో 5.01% అనేది జీడిపిలో పర్యాటక రంగం యొక్క వాటా. అలానే 2019-20 చూస్తే 5.18%గా జీడిపిలో ఉందండి. అయితే 2020-21, 21-22 చూస్తే ఇవి కొంత తగ్గుదల కనిపిస్తుంది. ఎందుకు? కోవిడ్-19 వలన మనము ఈ పర్యాటక రంగం అనేది చాలా నష్టం ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే మళ్ళీ 2022-23ని మనం చూస్తే మళ్ళీ 5% వృద్ధిని మనము, అంటే జీడిపిలో 5% పర్యాటక రంగ వాటాని మనము తిరిగి సాధించగలిగామండి. ఈ విధంగా మనము పూర్వస్థితికి చేరుకోగలిగాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అక్రమంగా అద్దె గర్భాలు అంటే ఇది సరోగసీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా, రూల్స్కి ఎగనెస్ట్గా, ఇల్లీగల్గా ఎలాగ తయారవుతుంది అనేది చాలా ఉదాహరణలు మనము న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటామండి. భారతదేశంలో సరోగసీకి సంబంధించిన రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ మనం అబ్జర్వ్ చేస్తే సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ప్రకారం మనకి కొన్ని నిబంధనలు అనేది ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ మాత్రమే మనకి అలౌ చేయబడి ఉందండి. ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటే ఇది ఒక రకమైన నాన్ కమర్షియల్, అంటే ఎవరైనా దగ్గర బంధువులు సేవాభావంతో చేసే దానిని మనము ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అని పిలుస్తాం. కమర్షియల్ సరోగసీ అనేది ఇండియాలో అలౌ లేదు. ఇండియాలో కమర్షియల్ సరోగసీ అంటే మానిటరీ బెనిఫిట్స్ తీసుకుని డబ్బు సంపాదించడం కోసం సరోగసీని ఎంచుకోవడం అనేది భారతదేశంలో నిషిద్ధమండి. అలానే సరోగసీ ద్వారా సంతానాన్ని పొందాలనుకునే దంపతులకి ఖచ్చితంగా పెళ్ళై 5 ఏళ్ళు నిండి ఉండాలి. అలానే వీరికి గతంలో పిల్లలు కానీ దత్తత తీసుకున్న సంతానం కానీ ఉండకూడదు. భర్తకు 26 to 55 ఏజ్ ఉండాలి. అలానే భార్యకు 25 to 50 ఏజ్ మధ్య ఉండాలి. అంటే ఏజ్ గ్రూప్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అలానే దంపతులలో ఒకరికి ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉండి దానిని జిల్లా మెడికల్ బోర్డు కూడా ధృవీకరించి ఉండాలి. సో ఎవరైతే సంతానాన్ని పొందడంలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సరోగసీ అనేది ఎలిజిబుల్ అవుతుందండి. అదేవిధంగా జన్మించిన బిడ్డ సంరక్షణ హక్కులకు మ్యాజిస్ట్రేట్ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే గర్భాన్ని అద్దెకిచ్చే మహిళకు వివాహమై ఉండాలి. ఆమెకి కూడా ఒక బిడ్డ జన్మించి ఉండాలి. అంటే ఆల్రెడీ మదర్ అయిన వ్యక్తులకు మాత్రమే ఈ సరోగసీకి అవకాశం ఉంటుందండి.
అలానే ఒకసారి మాత్రమే అద్దె గర్భం, అది సమీప బంధువులు మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఎవరైతే సరోగసీ మదర్ అవ్వాలని అనుకుంటున్నారో, ఆ సరగేట్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా సమీప బంధువులు అయితే మాత్రమే అవకాశం ఉంటుంది. అలానే ప్రసవానంతరం ఆ మహిళకి 16 నెలల ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కూడా కల్పించాలి. అలానే సరోగేట్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏజ్ గ్రూప్ అనేది ఖచ్చితంగా 25 నుంచి 35 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి. సో వాళ్ళు మాత్రమే సరోగసీకి అర్హత కలిగి ఉంటారు. అలానే సింగిల్ ఉమెన్కి కూడా సరోగసీ ద్వారా బిడ్డను పొందే అవకాశం చట్టంలో కల్పించబడిందండి. అయితే ఆవిడ ఖచ్చితంగా విడో కానీ డివోర్సీ కానీ అయి ఉండాలి. ఏజ్ 35 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే సింగిల్ ఉమెన్ కూడా సరోగసీ ద్వారా బిడ్డను పొందవచ్చు. కాకపోతే ఆవిడ ఖచ్చితంగా మ్యారీడ్ అయ్యి ఉండాలి. విడో కానీ డివోర్సీకి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించారు. బట్ సింగిల్ మెన్కి ఈ అవకాశం లేదు. సింగిల్ మెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అలానే రీసెంట్ సవరించిన చట్ట ప్రకారం 2024 అమెండ్మెంట్ ప్రకారం కపుల్స్ డోనార్ గామెట్స్ని కూడా, అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ నుంచి వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకుంటే డోనార్ గామెట్స్ ద్వారా కూడా సరోగసీని పొందే అవకాశం ఉందండి. డోనార్ గామెట్స్ అంటే దాతలు ఇచ్చే ఎగ్ లేదా స్పెర్మ్ని మనము డోనార్ గామెట్స్ అని పిలుస్తారండి. సో ఈ డోనార్ గామెట్స్ని కూడా ఇప్పుడు 2024 సవరణ ప్రకారం చట్టాన్ని సవరించి అలౌ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొత్త మెడికల్ కాలేజీల్లో యాంటీ రెట్రోవైరల్ థెరపీ కేంద్రాలు. సో ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ లేదా ఏఆర్టీ అనేది మనము హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్లో ఈ వైరల్ లోడ్ని తగ్గించి వాళ్ళ ఇమ్యూనిటీని పెంచడం కోసం తీసుకునే ఒక రకమైన చికిత్సా విధానం అండి. సో దీని ద్వారా ఈ పేషెంట్ యొక్క వైరల్ లోడ్ అనేది ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది. దాని ద్వారా పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ అనేది పెంచగలం. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 22 ఏఆర్టీ కేంద్రాలు ఉంటే ఇప్పుడు మరి అదనంగా 34 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయండి. యాక్చువల్గా ఏఆర్టీ అనేది ఇక్కడ మనం డీటెయిల్గా చూస్తే ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్, మెడిసిన్స్ని ట్రీట్ చేయడానికి, హెచ్ఐవిని ట్రీట్ చేయడానికి యూజ్ చేసే కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్. ఏఆర్టీ అనేది సేవ్ ద లైఫ్స్ బట్ నాట్ క్యూర్ హెచ్ఐవి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏఆర్టీ అనేది కేవలం ఆ వైరల్ లోడ్ని తగ్గించి హెచ్ఐవి యొక్క పేషెంట్ యొక్క లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది, కానీ హెచ్ఐవిని పూర్తి స్థాయిలో అది కంట్రోల్ చేయదు. ఈ ఏఆర్టీ వలన పేషెంట్ బాడీలోని హెచ్ఐవి వైరస్ అనేది తగ్గుతుంది. అలానే హెచ్ఐవి ట్రాన్స్మిషన్ రిస్క్ అనేది తగ్గుతుంది. అలానే హెచ్ఐవి నుంచి ఎయిడ్స్గా రూపాంతరం చెందకుండా, అంటే హెచ్ఐవి యొక్క అడ్వాన్స్డ్ స్టేజ్గా ఇది రూపాంతరం చెందకుండా చేస్తుంది. అలానే ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది. అలానే లైఫ్ ఎక్స్పెక్టెన్సీని, నార్మల్ వ్యక్తులు ఎలాగైతే జీవించగలుగుతారో ఈ హెచ్ఐవి బాధితులు కూడా అదేవిధంగా జీవించేలాగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచుతుందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రైతు సంక్షేమానికి ఏడాదిలో 54,280 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందండి. సో దీంట్లో వివిధ రకాల కాంపోనెంట్స్ని ఈ ఏడాది కాలంలో ఏ విధంగా ఖర్చు పెట్టారనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. రుణమాఫీ కొరకు 17,869 కోట్ల రూపాయలు. అలానే ఉచిత విద్యుత్ కొరకు 10,444 కోట్ల రూపాయలు. రైతు భరోసా కోసం 7,625 కోట్ల రూపాయలు. రైతు బీమా కోసం 1,455 కోట్ల రూపాయలు. పంటల బీమా కోసం 1,300 కోట్ల రూపాయలు. అండ్ ధాన్యం కొనుగోళ్ళు, గత యాసంగి ధాన్యం కొనుగోళ్ళు మరియు ప్రస్తుత వానాకాలం ధాన్య కొనుగోలు ఇవన్నీ కలిపి సుమారు 10,547 ప్లస్ 5,040, సో 15,000 కోట్ల రూపాయల పైనే. అండ్ మొత్తం ఇలాగా ఇప్పటివరకు 54,280 కోట్ల రూపాయలు ఈ రైతు సంక్షేమానికి వినియోగించాము అని, ఖర్చు చేశాము అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. ఇది మనకి తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా అనేది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మ్యారిటైమ్ హబ్గా రాష్ట్రం, అంటే ఆంధ్రప్రదేశ్ని మ్యారిటైమ్ హబ్గా మారుస్తాము అని ఏపీ మ్యారిటైమ్ పాలసీ సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించడం జరిగిందండి. దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలను కూడా రూపొందించడం జరిగింది. ఇందులో పాలసీలో ముఖ్యంగా 4 ముఖ్యాంశాలని మనం గమనించాలండి. ఒకటి, పోర్టుల అభివృద్ధి, పోర్టు ప్రాక్సిమల్ ఏరియా డెవలప్మెంట్ మరియు షిప్ బిల్డింగ్ క్లస్టర్లు మరియు అనుబంధ సముద్ర కార్యకలాపాలను ప్రాధాన్యంగా తీసుకుని దీని ద్వారా ఈ మ్యారిటైమ్ యాక్టివిటీస్ని పెంచడము, తీర ప్రాంత అభివృద్ధిని చేరుకోవడం అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. ఈ విధంగా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మ్యారిటైమ్ హబ్గా తయారు చేయాలని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలానే ఆంధ్రప్రదేశ్ ఎగ్జిమ్ కార్గోలో
దేశంలోనే మొదటి స్థానంలో పొందిందండి. సుమారు 32% వృద్ధితో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిలో రాష్ట్రం గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని సీఎం పేర్కొన్నారు. సో ఈ ఎగ్జిమ్ కార్గోకి సంబంధించిన డేటా కూడా మనకి ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జల్ జీవన్ మిషన్ అమలుకు అదనపు నిధుల్ని కేటాయించండి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు వివిధ రకాల కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. సో ఇందులో ముఖ్యంగా మనము జల్ జీవన్ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జల్ జీవన్ మిషన్ యొక్క గోల్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. వన్స్ అగైన్ మనము ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ఎస్పెషల్లీ SDG 6కి ఈ జల్ జీవన్ మిషన్ని ఎలా అలైన్ చేసాము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దామండి. ముఖ్యంగా మేజర్ కాంపోనెంట్స్ చూస్తే ఎడిక్వేట్ క్వాంటిటీ అనేది ఇవ్వాలి, అంటే సుమారు రోజుకి 55 లీటర్లు ప్రతి మనిషికి అందించాలి అని. అలానే సస్టైనబిలిటీ అంటే సోర్స్ సస్టైనబిలిటీ ఉండాలి. ఎఫర్డబిలిటీ అంటే ఖచ్చితంగా అందరికీ అందుబాటు స్థాయిలో ఉండాలి. అలానే క్వాలిటీ అనేది అంటే రక్షిత మంచినీరు అనేది క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఈక్విటీ అండ్ ఇంక్లూజివిటీ అంటే కొన్ని ప్రాంతాలకే కాకుండా గ్రామంలోని ప్రతి ప్రాంతానికి కూడా ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా నీటి సరఫరా అనేది అందించాలి. అంటే రిలయబిలిటీ అంటే ఇది ఒకరోజు వచ్చి ఒకరోజు ఆగిపోయే విధంగా కాకుండా ఒక రిలయబుల్ సోర్స్గా ఉండాలి అనేది ఇలా ఒక మేజర్ గోల్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా మనము SDG సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలోని 6వ లక్ష్యాన్ని సాధించడానికి ఈ జల్ జీవన్ మిషన్ అనేది కృషి చేస్తుందండి. అలానే ఈ గత 5 సంవత్సరాల డేటా మనం అబ్జర్వ్ చేస్తే 2019లో ఈ హౌస్ ట్యాప్ కనెక్షన్స్ అనేవి 3.23 కోట్లు ఉంటే ప్రస్తుతం గణాంకాల ప్రకారం ఇది 15.19 క్రోర్లు అంటే 15 కోట్లకి పైనే మనకి ఈ హౌస్ ట్యాప్ కనెక్షన్స్ అనేవి అందించడం జరిగిందండి. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి రీసెంట్గా బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2024 అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ వర్గీస్ కురియన్ గారి జన్మదినం సందర్భంగా ఈ డేటాని రీసెంట్గా నవంబర్ 26న రిలీజ్ చేశారండి. దీని ప్రకారం మనము కంట్రీ వైడ్గా సుమారు 3.78% ఇంక్రీజ్ అనేది ఈ మిల్క్ ప్రొడక్షన్లో ఇంక్రీజ్ అనేది చూడడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం సుమారు 239.30 మిలియన్ టన్స్ అంటే 23.93 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి అనేది 2023-24లో జరిగింది అని మనకి ఈ BAHS స్టాటిస్టిక్స్ అనేవి తెలియజేస్తున్నాయండి. అండ్ నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిన సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము నవంబర్ 26వ తేదీని. సో దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.